సో పోస్టర్లను చూసుంటారు కదా, ఇవన్నీ కూడా నా బర్త్డేకి వచ్చిన చిన్న ఆర్డర్స్. అండ్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇవన్నీ అన్బాక్సింగ్ చేయడానికి. అండ్ ఇందులో కొన్ని అయితే మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్స్, అండ్ కొన్ని అయితే నా బర్త్డే కోసం నేను తీసుకున్నాను. అవి అయితే కొంచెం డిలే అయితే అవుతున్నాయి, బర్త్డేకి వస్తావా రావని కొంచెం టెన్షన్ అయితే ఉంది. సో అన్బాక్స్ చేసేస్తాను, మీరు కూడా చూసేయండి అసలు నా బర్త్డేకి ఏమేమి తీసుకున్నానా, అండ్ అక్కి నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చిందా అనేసి అన్నీ చూసేయండి. నేనైతే ఒక్కొక్కటి అన్బాక్స్ చేస్తాను. అండ్ చాలా ఆర్డర్స్ వచ్చినాయి కదా, జస్ట్ 6 ఆర్డర్సే వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రావాలి, బట్ ఇంకా రాలేదు, చాలా డిలే అయితే అవుతున్నాయి. ఎల్లుండే నా బర్త్డే. సో ఈ బర్త్డే కొంచెం అయితే ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే 22 వస్తుంది ఇప్పుడు నాకు, 2 కదా. సో దట్స్ వై ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్. ఓకే, ఒక్కొక్కటి నేను ఇంకా అన్బాక్సింగ్ చేస్తాను. ఇది ఏంటో కూడా తెలీదు, అన్బాక్స్ చేసి చూపిస్తాను. టీషర్ట్ కోసం నేను కూడా ఒకటి తీసుకున్నాను, అది ఇందులో ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఐ థింక్ మీరు కూడా నాతో పాటు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. నేనైతే సాఫ్ట్ ఏమన్నా మరి నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. నేను అనుకున్నాను రిషర్ట్ కోసం తీసుకునేదే. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఇయర్ కోసం తీసుకున్నాను నేను. దీనికి లైట్ సెట్టింగ్ కూడా ఉంది, నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ఇది ఇయర్ బడ్స్ యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఇలాంటివి తీసుకున్నాను. స్ప్రింగ్లో ఉంది ఇది చెప్పాలంటే, ఇంకా ఇందులో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, రిషి కోసం నేను చేసిన ఆర్డర్ ఇది వచ్చేసింది. డన్. అండ్ నెక్స్ట్ వచ్చి బర్త్డే అంటేనే మెహందీ. నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. నేను పక్కన వాళ్ళకి పెడతాను, అండ్ నేను కూడా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ వ్లాగ్లోనే నేను మెహందీ ఎలా పెట్టుకుంటానో కూడా చూసేయండి. బట్ ఇది నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మెహందీ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ అనేది బాగా పండదు ఎప్పుడు కూడా. నాకే కదా చాలామందికి అలాగే పండదంట. సో ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. అండ్ అందులో కింద కూడా అందరికీ కూడా బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఎలా పండిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే పండింది. సో ట్రై చేద్దాం ఒకసారి, ఎలా ఉంటుందో చూసేద్దాం అనేసి అయితే అనుకున్నాను. అండ్ చూద్దాం, అన్బాక్స్ చేద్దాం. మొత్తం నేను 12 మెహందీస్ తీసుకున్నాను, ఇలా సెట్ లాగా. ఇవన్నీ అంతా గెస్ చేయండి, నేనే చెప్పేస్తానండి. నాకైతే 86 పడింది నాకు కరెక్ట్గా. ఇది పిన్ చేసేమో లోపల 1 మినిట్ క్లాస్ చేస్తే. మెహందీ ఏంటో తెలీదు, నాకు మెహందీ పెట్టడం అన్నా పెట్టుకోవడం అన్నా చాలా ఇష్టం. అండ్ చూసారు కదా, నేను ఒక పని చేస్తాను, ఇక్కడ చిన్నది పెడతాను, ఎలా పండుతో చూద్దాం. బ్యాక్ సైడ్ పెడతాను నేను ఒక చిన్న గాయస్, ఇట్స్ టూ డిఫరెంట్. రెడ్లా వస్తుంది. అండ్ ఇదైతే నా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పచ్చు. ఆడవాళ్ళ దగ్గర మనీ ఉంటే అది ఎలా ఖర్చు అవుతుందంటే తెలియదు. ఇంటి అవసరాలు కానీ, షాపింగ్ కానీ, పిల్లల కోసం అని, హస్బెండ్ కోసం అని మనకంటూ ఏం దాచుకోము కదా. సో దట్స్ వై ఈ మధ్య ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. చాలా బాగుంటుంది.
చాలా అంటే చాలా బాగుంది. ఆయన చూసారే నాకంటే ఎక్కువ హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆయన అన్నారు అది నీకు రాగానే నీకు ఇందులో ఒక 1000 రూపీస్ ఇస్తాను ఇందులో వేసుకోవడానికి అని. వావ్, చూసారా ఇందులో నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఇలా 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 కుట్టుకొని వెళ్ళచ్చు. థ్యాంక్ యూ బాబు ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్. నేను సేవింగ్స్ అని చేయను, చెప్పాను కదా, అదైతే నా వల్ల అవ్వదు. అండ్ ఇప్పుడు నేను చేస్తాను. ఇదంతా కూడా నాకు నిండిపోవాలి, అది నా కోరిక. ఓకే, నెక్స్ట్ ఎందుకో తెలియదు కానీ అందరు అమ్మాయిలకి చెప్పులు అంటే చాలా ఇష్టం కదా. బట్ నేను అలా కాదు, నేను చెప్పుల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను ఇప్పటివరకు కూడా. బట్ ఎందుకో బర్త్డేకైనా తీసుకుందాంలే అనుకున్నాను. సో అక్కి సరేలే తీసుకుందాం అనుకుంటున్నావు కదా, నేనే తీసుకుంటానని చెప్పింది. సో ఇది అక్కి తీసుకున్న చెప్పులు అనమాట నాకు. సో సో చాలా అంటే చాలా క్వాలిటీగా అనిపిస్తుంది నాకు ఇది. మై గాడ్, ఐ లవ్ ఇట్ అక్కి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. వేసుకొని చూస్తాను నేను ఒకసారి. ఏదైనా ఇమీడియట్గా ట్రై చేసేపోతే మనసు కొంచెం ఆగదు కదా. సో ఓ మై గాడ్, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డ్రెస్ కూడా ఓపెన్ చేస్తాను ఇప్పుడు. నేను డ్రెస్ కూడా చూడండి, చూపిస్తాను. అండ్ చెప్పులు వేసుకుంటాను నేను. నచ్చగా చాలా నచ్చింది అది. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇదే లాస్ట్ వన్, బట్ నాట్ ద లీస్ట్ వన్. కాటన్ థీమ్. ఈ మధ్య నాకు ఎందుకో తెలియదు, కాటన్ అంటే నాకు చాలా నచ్చుతుంది. అక్కి నేను ఏ టైప్ అంటే, ఎవరైనా బర్త్డేకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఎందుకు మీరు ముందుగానే ఒకరికి చెప్పేసుకొని ఎందుకు అలా చేస్తారంటారు. బట్ ఒక పర్సన్కి ఏదో ఒకటి బాగా నచ్చుంటుంది. నేను మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదో ఒకటి చూస్తాను, అది నాకు అలా మనసు ఉండిపోతుంది దాని మీద. ఎప్పటికైనా ఇది తీసుకోవాలబ్బా అన్నప్పుడు తెలిసింది గిఫ్ట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఒకవేళ తను ఏమైనా తీసుకున్నా అది నాకు నచ్చకపోతే అది డిసప్పాయింటింగ్ కదా ఇద్దరికి కూడా. సో దట్స్ వై మేము ముందుగానే చెప్పుకొని మాకు ఏం నీడ్స్ ఉంటే ఏదైనా కావాలంటే అది మేము ఇద్దరం చెప్పుకొని బర్త్డేకి ఇలా ప్రజెంట్ చేసుకుంటాం. అందుకనే తను సాటిస్ఫై అవుతుంది, నేను తనకి నచ్చింది ఇచ్చానని. అండ్ నేను కూడా సాటిస్ఫై అవుతాను, నాకు నచ్చింది నాకు వచ్చిందని. సో మేమైతే ఇలాగే చేస్తాం. అండ్ అంతేకాకుండా ప్రతి బర్త్డేకి కూడా మేము ఒక రూల్ అయితే పెట్టుకున్నాం అనమాట. నీ బర్త్డేకి నేను ఏం గిఫ్ట్ ఇస్తే అదే నువ్వు కేక్ కట్ చేసేటప్పుడు వేసుకోవాలి. అండ్ ఎంత హెవీ డ్రెస్ ఉన్నా సరే. అండ్ సేమ్ అలాగే ఇద్దరం కూడా అలాగే. అండ్ ఇప్పుడు అక్కి ఏముంటుందంటే రిషి బర్త్డేకి కూడా నేను ఇచ్చిందే వాడికి వేయాలి కేక్ కట్ చేసేటప్పుడు, మార్నింగ్ అంతా ఏం వేసుకున్నా సరే అనేసి అన్నది. సో ఓకే, డన్. అయితే ఫ్యూచర్లో నీ పిల్లలకు కూడా నేను అలాగే చేస్తాను, నేను ఇచ్చిందే నువ్వు వేయాలని చెప్పాను. సరే ఓకే ఖచ్చితంగా అలాగే చేస్తాను అనేసి అయితే అంది. సో ఎక్కువ లాగ్ అయిపోతుంది కదా, ఓపెన్ చేసేస్తాను అదండి. ప్యాంట్ చూసారా ఎంత బాగుందో, నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్యాంట్. అండ్ దుపట్టా
ఆన్లైన్లో చూసిన దానికన్నా డైరెక్ట్గా ఇంకా ఇంత అందంగా ఉంటుందని అయితే గెస్ చేయలేదు అసలు. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓ మై గాడ్, లవ్ ఇట్. బెస్ట్ గిఫ్ట్. చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. ఓకే గైస్, ఇంకా మీకు మాట ఇచ్చిన దాని ప్రకారం ఇది కూడా చూసేయండి. ఇది ఫుల్ రెడ్. అండ్ ఇది చూసారా ఎంత బాగా పండిందో. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా వచ్చాయి మొత్తం అన్నీ కూడా, ఆర్డర్స్ కూడా. అండ్ బర్త్డేకి ఒక డ్రెస్ అయితే వస్తుంది అనుకున్నాను, అదైతే డిలే అయ్యేటట్టే ఉంది. బర్త్డేకి ఇంక ఇది వేసుకునేటట్టు అయితే ఉన్నాను. అండ్ చెప్పులు కూడా ఒకసారి చూసాను మీరు. కెన్ సీ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. కరెక్ట్గా నా కాళ్ళ కోసం అయితే తీసుకున్నట్టయితే అనిపిస్తుంది నాకు. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే గాయస్, చూసారు కదా నేను నా బర్త్డే కోసం ఏమేమైతే తీసుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షిత యూట్యూబ్ ఛానల్. ఓకే, బై బై గాయస్.